ప్రేతాత్మలుగా తిరిగి వస్తారా? ఈరోజు వీటి పేరు వింటేనే మనుషులు అందరం భయపడుతూ ఉంటాం. చివరికి సినిమాలు కూడా అలాగే తీస్తూ భయపెడుతున్నారు. చేతబడి, చిల్లంగి, బాణామతి, చెడుపు, ఇలా రకరకాల పేర్లతో మనుషులను భయపెడుతూ, మనుషుల మధ్య ఒక మూఢమైన నమ్మకాలను కలిగిస్తూ, వీటికి భయపడి దేవునికి కూడా భయపడకుండా వీటికే ఎక్కువ భయాన్ని చూపిస్తున్న ఈనాటి మూఢ సమాజానికి దేవుడు అనేకమైన మేలుకొలుపు సంగతులను మనకు తెలియచేయటం మనం జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈరోజు ఈ స్థాయి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే సినిమాలు, సీరియళ్ళు, కథలు, నవళ్ళు, అలాగే హాలీవుడ్ స్థాయి ప్రపంచ దేశాలలో ఈరోజు దయ్యం మీద ఉన్న భయానికి మనుషులు చూపించే మక్కువే ఎక్కువైపోయింది. దేవునికి భయపడటం లేదు, కానీ మనుషులు కల్పించిన ఈ పద్ధతులకు భయపడిపోతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరికి క్రైస్తవులు కూడా భయపడిపోవడం, క్రైస్తవులు కూడా ఈ మూఢమైన ఆచారాల్లోనికి వెళ్ళిపోవటం చాలా విచారించదగిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ప్రియులరా మనం సీరియల్లో, సినిమాల్లో చూస్తున్నట్టుగా ఎవరికైతే చేతబడి చేయాలో, ఎవరికైతే చెల్లంగి చేయాలో, ఎవరికైతే బాణామతిని ప్రయోగించాలో వాళ్ళ యొక్క తల, గోళ్ళు, చర్మము, ఇంకా రకరకాలైనవి బట్టలు, ఇలాంటివైనవి తీసుకుని వెళ్ళి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు పెట్టి ఎక్కడో సూదులతో గుచ్చితే ఇక్కడున్న మనిషి ఏ పార్ట్లో గుచ్చితే ఆ పార్ట్లో బాధపడతారు, లేదా భయపడిపోతారు, లేదా చావుకు లోనైపోతారనే భయాన్ని ఈరోజు సమాజంలో అనేక మంది క్రియేట్ చేయటం జరిగింది. ఇదంతా ఒక కంకోటెడ్ హిస్టరీగా, లేదా కంకోటెడ్ స్టోరీస్గా, ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్గా మనుషుల మధ్య వీటిని వదిలినప్పుడు అవి ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టుగా అలా పెరిగిపోయాయి. ఈరోజు మనుషులందరూ వాటిని నమ్ముతున్నారు తప్ప దేవుణ్ణి మాత్రం నమ్మటం లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దయ్యం అనగానే మనకు ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు. దయ్యం ఎలా ఉంటుందంటే తల ఇలా విరబూసుకుని, ముఖం మీద అదో రకమైన ఘాట్లు పెట్టుకుని, గోళ్ళు ఎంత పొడుగు వస్తుందని, మనమేమో మనుషులైన మనం నడిచే కాళ్ళు ఇలా తిన్నంగా ఉంటాయని, దయ్యానికైతే వెనక్కి తిరిగి ఉంటాయని, ఇలాంటి రకరకాల మూఢమైన నమ్మకాలను కలిగి ఉన్న ఈ సమాజం. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇవి ఎవరు పెట్టారు అని అంటే అన్యజనులు పెట్టారు. ఈ హర్రర్ మూవీస్ అంటారండి. ఈ హర్రర్ మూవీస్లో నుండి దయ్యాన్ని ఎలా చూపిస్తారంటే మనుషులందరికీ నల్ల గుడ్లు ఉంటాయి, కానీ దయ్యానికి ఏ గుడ్డు ఉంటుంది? తెల్ల గుడ్డు పెడతారు. దయ్యానికి తెల్ల గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరికైనా మనుషులు నల్లగా ఉంటుంది, తెల్ల గుడ్డు వెళ్ళేటప్పుడు మనకి కాబట్టి ఒక ఫ్యాబ్రికేషన్ను, ఒక హాలోజినిక్ క్రియేషన్లోనికి తీసుకెళ్లారు. ఒక హాలోజినిక్ క్రియేషన్లోనికి తీసుకెళ్లారు. ఊహాజనితమైన ప్రపంచంలోనికి తీసుకెళ్లారు. ఈ ఊహాజనితమైన ప్రపంచంలోనికి తీసుకెళ్ళటం వల్ల దయ్యం అనే ఒక పేరు వినేటప్పటికీ మనుషులందరూ భయపడిపోతారు. ఇవి మనుషులు అనుకున్నట్టుగా దయ్యాలు ఎలా ఉన్నాయి? ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్న వారు దయ్యాలను నమ్మరు. సరే,
ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ క్రైస్తవ భక్తులుగా చలామణి అవుతున్న దొంగ భక్తులు కొంతమంది పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మేము దయ్యాలను వదలగొడతాము, మేము చిల్లంగి, చేతబడి, బాణామతి వీటన్నిటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాము, ఈ సభలలో మీరు రండి అని ఇలాంటి రకాలైన ప్రకటనలు మనం చూస్తున్నాం. అంటే దయ్యాలు లేవనే సంగతి మనకు తెలిసినా దయ్యాలు ఉన్నామని చెప్పి వాడు కూడా నమ్మించి మోసం చేస్తున్నాడు. ఈరోజు ఇలాంటి వారి జాబితాలో క్రైస్తవ భక్తులు ఉన్నారు, ఇతర మతస్థుల్లో ఉన్నటువంటి బాబాలు కూడా ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రియులారా, సమాజంలో ఎంతో కొంత భయాన్ని కలిగించి ఆ భయం ద్వారా ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత సొమ్మును రాబట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో దయ్యాన్ని నమ్మడానికి అవకాశం కల్పించే ఊహాజనితమైన కథనాలను ప్రపంచంలో వినిపిస్తున్నారండి. ఇది ఒక భారతదేశంలోనే కాదండి. మీరు భారతదేశంలోనే అనుకుంటే తప్పు, ప్రపంచ దేశాలలో కూడా ఉంది. ప్రపంచ దేశాలలో ఉంది కాబట్టే ఏ దేశంలో చూసినా హాలీవుడ్ మూవీస్ ఉన్నాయనుకోండి, సపోజ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. హాలీవుడ్ మూవీస్లో కూడా ఈ దయ్యాల గురించిన స్టోరీస్తో, ఈ ఫిక్షన్ స్టోరీస్తో, ఈ ఫిక్షన్ లేదా కాకన్బుల్ స్టోరీస్, ది హాలోజెనిక్ స్టోరీస్, వీటితో ప్రజలను మోసం చేయటానికి సినిమాలు, హాలీవుడ్ స్థాయి సినిమాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇకపోతే ప్రియమైన దేవుని వర్లారండి, మీకు హాలోజెనిక్ సిచ్యుయేషన్ అని ఎందుకు చెప్పానంటే, మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎండాకాలంలో మీరు ఈ కొత్త రోడ్డు ఉంది కదా, ఇప్పుడు కొత్త రోడ్డు వేశారు కదా, ఈ కొత్త రోడ్లోని మీరు గంగవరం సెంటర్లో నిలబడి మీకు కనబడినంత మేళ రోడ్డు చూస్తే మంచి ఎండ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం మనకు ఎలా కనిపిస్తుందంటే, దూరంగా ఉన్నప్పుడు ఒక ఎండమావి కనబడుతుంది, నీళ్లు ఉన్నట్టుగా మనకి భ్రమ కల్పిస్తుంటుంది. సరే, నీళ్లు ఉన్నాయని మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి, అక్కడ నీళ్లు ఉండవు. అంటే ఇది ఒక హాలోజెనిక్ క్రియేటివిటీ, మన కంటికి ఒక భ్రమపూరితమైన విషయం మనకు అనిపిస్తుంది, దాన్ని మనం నిజమని నమ్ముతున్నాం. అంతేనే కాదంటారా? కాబట్టి ఇలాంటివి కళ్ళతో చూసేవన్నీ కూడా నిజాలు కావు, చెవులతో వినేవన్నీ కూడా నిజాలు కావు. ఇకపోతే ప్రియమైన దేవుని వారలారా, ఈ కథలు, సీరియళ్ళు, సినిమాలు, ఈ డైరెక్టర్లు, ఈ కథా రచయితలు కూర్చుని ఆలోచించి దెయ్యాన్ని ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే సినిమా హాల్లో కూర్చున్న వాళ్ళ కాళ్ళు కుర్చీలోకి ఎలా లేచిపోతాయో, ఇలాంటివన్నీ ఒక క్రియేటివిటీగా చేసి ప్రజలను భయపెట్టడానికి ఒక దెయ్యాన్ని క్రియేట్ చేశారండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, ఎప్పుడైనా మన ఊర్లో లేదా మన పక్కింట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పటి వరకు మనం రాత్రులు 12-1 గంట వరకు కూడా చాలా హ్యాపీగా తిరిగేస్తాం. ప్రక్కింట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, 6 గంటలకి ఇంటికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాం. ఎందుకంటే మనిషికి ఏమవుతుంది? భయం. ఒక రకమైన భయంలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. వీటన్నిటికీ మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు దయ్యం అంటే ఏమీ లేదండి. దయ్యము, భూతము అంటే అన్నిటికీ పర్యాయ పదాలు ఇవన్నీ. ఈ దయ్యము, భూతం అన్న వీటన్నిటికీ కూడా ఒకటే పేరుంది, అదే ఆత్మ. అంతే. మీరు ఆలోచించాలి, మరణించిన వారు ప్రేతాత్మలుగా వస్తారా అంటే చచ్చిపోయిన వాడు మళ్ళీ ఆత్మగా వస్తాడా అంటే మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఆత్మ అంటే ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఆత్మ అంటే ఎలా ఉంటుందో మనకు తెలీదు. నిన్న నేను ఆత్మల గురించి నెట్లో నేను సెర్చ్ చేస్తున్నప్పుడు గెబ్బర్ అని పేరు, వాడు ఆత్మ గురించి రీసెర్చ్ చేసి మనిషి దేహంలో ఆత్మ ఉన్నప్పుడు
50 కేజీలు ఉన్నాడు అనుకోండి సపోజు మనిషి. 50 అంటే 50 కేజీల 21 గ్రాములు ఉంటాడట బ్రతుకున్నప్పుడు. జాగ్రత్తగా వినండి, 50 కేజీల 21 గ్రాములు ఉంటాడట. ఆత్మ ఎంత బరువు ఉంటుందని వాడు రీసెర్చ్ చేశాడట చాలా కాలం. ఆత్మ ఎంత బరువు ఉంటుందనేది రీసెర్చ్ చేశాడట. ఈ రీసెర్చ్లో భాగంగా వాడు చెప్పింది ఏంటంటే, ఎన్నో కుక్కల మీద చేశాడట, జంతువుల మీద చేశాడట, పక్షుల మీద చేశాడట. కానీ వీటన్నిటికీ కూడా చచ్చిపోయకముందు ఎలాంటి బరువు ఉందో చనిపోయిన తర్వాత కూడా అదే బరువు ఉంటుందట. కుక్క కానీ కోడి కానీ ఏదైనా. మనిషట చనిపోకముందు 50 కేజీలు ఉంటే చనిపోయిన తర్వాత 49 కేజీల అంటే 21 గ్రాములు తీసేయాలట అందులోంచి. ఇప్పుడు ఆత్మ ఎంత బరువు అని చెప్పాడు? 21 గ్రాములు అని చెప్పాడు. అంటే 50 కేజీలు 21 గ్రాములు ఉన్నాడు అనుకోండి మనిషి బ్రతుకున్నప్పుడు. చచ్చిపోతే ఎంత ఉంటాడు? 50 కేజీలే ఉంటాడు. ఇది నిజమా? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది నిజమా? పింకీ, ఇది నిజమా? ఇది నిజం కాదు. ఎందుకంటే ఆత్మ ఎంత బరువు ఉంటుందో నువ్వు చెప్పలేవు. అతను చెప్పిన సిద్ధాంతం థియరీ ప్రకారంగా, సైంటిస్ట్ చెప్పిన థియరీ ప్రకారంగా నేను ఆలోచిస్తే ఏమన్నాడు తెలుసా? ఆత్మ జీవము గల ప్రతి జంతువు అంటాడు, ప్రతి పక్షి. నోవాహు పిలిచి నోవాహు దగ్గరకు ఓడలోనికి వెళ్ళాయి. వాటన్నిటికీ నాసికారంధ్రములలో ఆత్మయు జీవమును కలవి అంటాడు. ఇప్పుడు ఆత్మ బరువు 21 గ్రాములు ఉంటే వీడు చెప్పినట్టుగా కుక్కలకి లేదు, కోళ్ళకి లేదు, ఇతర జంతువులు కూడా లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా మనం ఆలోచిస్తే వాడి ప్రయోగం తప్పు. ఇప్పుడు ఎవరు నమ్మింది చెప్పండి? సమాజం ఎవరు నమ్మిందండి? వాడినే కదా నమ్మింది. మెక్క గెబ్బర్నే కదా నమ్మింది, గెబ్బల్నే కదా నమ్మింది. అంటే నమ్ముతుంది సమాజం. ఎందుకంటే లేని దానిని ఒక ఫిక్షనాటిక్గా, ఒక హాలోజెనాటిక్గా, ఒక క్రియేటివిటీగా, ఒక కంకోటెడ్గా ఇలా చూపించినప్పుడు సమాజం నమ్ముతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆత్మ గురించి చెప్పాలి అంటే జాగ్రత్తగా వినండి. ఆత్మ గురించి చెప్పాలి అంటే దేవుడు మాత్రమే చెప్పాలి. దేవుడే చెప్పాలి, ఇంకెవ్వరూ చెప్పలేరండి. మనుషులు చెప్పారా? అది దేవుని దృష్టికి చాలా విరుద్ధమైన మాటలవి, దేవునికి చాలా విరుద్ధమైనవి. కాబట్టి ప్రియమైన దేవుని వారు, ఇక్కడ మనం బైబిల్ ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు, ఈ విషయాలన్నీ. దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నాం, భూతాలు ఉన్నాయని నమ్ముతున్నాం, చేతబడి, చిల్లంగి, బాణామతి, చెడుపు ఇలాంటివన్నీ ఉన్నాయని మనం నమ్ముతున్నప్పుడు క్రైస్తవులకి నమ్మకం లేకపోయినా ఇప్పుడు క్రైస్తవ భక్తులే పుట్టించారు. ఎందుకంటే దయ్యాలు మేము వెళ్ళగొడతాం, క్షుద్రశక్తులతో బాధపడుతున్నావా, చేతబడితో బాధపడుతున్నావా, బాణామతితో నువ్వు భయం చెందుతున్నావా, రండి స్వస్థత సభలకు రండి, యేసు స్వస్థపరుచును, యేసు మీకు అన్నీ కూడా దయ్యాలు వెళ్ళగొడతాడు, యేసు నామములో అంటున్నారు, యేసు నామములో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆత్మ గురించి మరణం తరువాత, మనిషి చనిపోయిన తరువాత ఆత్మగా లేదా ప్రేతాత్మగా వస్తాడు, ఇవే దయ్యాలని పిలువబడుతున్నాయి అనుకుంటున్నప్పుడు దేవుడు కూడా వేదంలో అనేకమైన మాటలు రాయించాడు. ఈరోజు సమాజానికి తెలియదండి. ఇలా చెప్పామనుకోండి, మనం వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మనల్ని వీడు ఏమీ లేని దానికి ఇలాంటివన్నీ చెప్తున్నాడు అనుకుంటారు. ఎప్పుడన్నానండి మీరు ఒంట్లో బాగోలేదనుకోండి, ఎవరికన్నానే ఒంట్లో బాగోలేదనుకోండి, ఆడు లండన్లో ఎంఎస్ చేసో లేకపోతే పెద్ద డాక్టర్ అయ్యో పెద్ద హాస్పిటల్ పెట్టాడు అనుకోండి, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి ఇతను ఏ జబ్బు లేదండి, టెస్టులు ఏమీ లేదండి, కాకపోతే దెయ్యం పట్టుకొని పీడించేస్తుంది అన్నాను అనుకోండి, డాక్టర్ నిజమా అంటాడా లేకపోతే నవ్వుతాడా? చెప్పండి. అవుతాడు.
బాగా చదువుకుంటే నీకు ఈ దెయ్యాల మీద భూతాల మీద నమ్మకం ఉండదు. ఎక్కువ పల్లెటూరులోనే ఉంటుందండి. ఎక్కువ ఏముంటుందండి? ఎక్కువ పల్లెటూరులోనే ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ, పల్లెటూరులోనే జరుగుతుంటాయి. అదేంటి చిత్రమో తెలియదండి, ఎక్కువ దెయ్యాలుగా చూపించేది సినిమాల్లో కూడా సీరియల్లో కూడా ఆడవాళ్ళే చూపిస్తారండి. తెల్ల చీర కట్టుకుందని నల్ల కురులు విరబూసుకొని తెల్ల చీర కట్టుకుని కాళ్ళు వెనక్కి తిరిగి ఉందని ఇలాంటి రకరకాల ఫిక్షన్ స్టోరీకి చెప్పడం మొదలుపెట్టారు. ఆత్మ గురించి చెప్పాలి అంటే దేవుడే చెప్పాలండి. అందుకే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అక్కడ ఒకసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారండి. ఎందుకు మాట్లాడతారు తెలుసా? దెయ్యం ఉంది, భూతం ఉంది, చెడుపు ఉంది, చల్లంగా ఉంది. బుద్ధిహీనులు, కలగబోవునది ఏదో వానికి తెలీదు, ఎవరికీ తెలీదు. ఒక క్షణంలోనండి నువ్వు బయటికి వెళ్తే ఏం జరుగుతుంది నీకు తెలీదు. తెలుస్తుందండి? తెలీదు. బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ వీడు మాత్రం అండి ఎన్ని కబుర్లు చెప్తాడంటేనండి, తునిలోని తలుపులమ్మ లోవ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఈ తలుపులమ్మ లోవలోకి అక్కడ ఒక సిద్ధాంతం ఉంటాడు ఎప్పుడూని. ఆయనది తునే, పాయకరపేట వీరవరపేట. ఈ సిద్ధాంతి గారు పొద్దున్నే గడియలు చూసి తిథులు చూసి కారులో బయలుదేరి వెళ్ళాడండి. తన భార్య వెనకాల కారులో ఉంది, ఈయన ముందు కారులో ఉన్నాడు. క్షమించండి, వెనకాల కారులో ఈయన ఉన్నాడు, ముందు కారులో ఆమె ఉంది కొంతమందితో. వాళ్ళందరూ తలుపులం లోవలోకి వెళ్తున్నారు. లోవలోకి వెళ్తున్నప్పుడు అండి ఈయన అన్నీ చూసుకొని వస్తాడు కదా ఇంటి దగ్గర. అన్నీ చూసుకునే కదా ఈ గడియకి మనం బయలుదేరాలి, ఈ దుర్ముహూర్తం, ఈ దుర్ఘడియ, కాబట్టి ఈ గడి ఆగి కరెక్ట్గా 10 అన్నాడు అనుకోండి, లేకపోతే 9:49 బయలుదేరాలన్నాడు అనుకోండి, కరెక్ట్గా 9:49 కారులో కాలు ఎడతాడు. సిద్ధాంతులు, భూత వైద్యులు, బాణామతి, చిల్లంగి, చెడుపు ఇవన్నీ తీసేస్తానని చెప్పేవాళ్ళు. 9:49 మహర్దశ ఉంది, మహర్గడియ. వెంటనే అడుగు పెడతారు లోపలికి, కారు ఎక్కుతాడు, వెంటనే స్టార్ట్ చేస్తాడు. 9:49 స్టార్ట్ అవుతుంది. ఇంకా టైం ఎంత తీసుకున్నది లెక్కలోకి రాదు. నిజంగానండి, ముందు కారు తన భార్య పిల్లలు ఎక్కిన కారు ఎదరికి వెళ్ళిపోయిందండి. ఇతని కారు ఇలా ఫాలో అవుతున్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళినప్పుడు చెట్టు దబేల్మని పడిపోయి చచ్చిపోయాడు అక్కడే. ఏమండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ సమాజంలో ఎప్పుడైనా జరిగి ఉంటాయా, జరిగి ఉండవా చెప్పండి? పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టుకుంటారా? పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టుకుంటారు కదా. ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు పెళ్లి వ్యాన్ వెళుతుండగా బోల్తా పడి పెండ్లి కుమారుడు చనిపోయాడు. వార్తలు వెళ్ళదా మనం? ముహూర్తాలు పెట్టుకోరా? పెట్టుకుంటారు. అంటే జరగబోవున్నది ఏదో. ఏమన్నాడు చూడండి, ఎంత చక్కగా రాశాడు దేవుడు. కలుగబోవున్నది ఏదో మనుష్యుడు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారటండి. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేదు. ఎవరు తెలియజేయగలరు చెప్పండి? ఎవడు తెలియచేయలేడు. నరులకు తెలియదు, జరగబోయేదేంటో తెలియదు. చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో ఎవడికి తెలియదు. కానీ ఈడేమంటాడు తెలుసా? చచ్చిపోయేది ఏమి వచ్చేసిందని అంటాడు. ఒక పల్లెటూరులో ఏమని తిడతారు తెలుసా? దీనికి ఏం మాయ రోగం వచ్చిందోనండి, ఇది చచ్చింది చచ్చినట్టుగా లేకుండా మొత్తం మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టేస్తుందని అంటారు. విన్నారా? వింటాం కదా, వింటాం. పల్లెటూరులో మీకు కనబడుతుంటాయి ఎక్కువగా. ఒక స్లమ్ వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర కనబడుతుంటాయి. అంటే మీరు ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ జరగబోతుంది ఏదో ఎవరికి మనిషికి తెలియదు. ప్లస్ ఏంటంటే నరులు చనిపోయిన తరువాత చదువురా
నరులు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఎవరు చెప్పగలరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు? 175కి 160 సీట్లు గెలిచేస్తాడు, లేకపోతే 120 సీట్లు గెలిచేస్తాడని తెలంగాణలో ఎవడ ఓ జ్యోతిష్యుడు ఎవడాడు, ఆడి పేరు ఇన్ని ఉంగరాలు, ఇన్ని చైన్లు, ఇన్ని మండకడియాలు పెట్టుకుని ఉంటాడు, లావుగా ఉంటాడు. ఆడేం చెప్పాడు? మీరు రాసుకోండి. చాలా ఎటకరంగా మాట్లాడాడు ప్రెస్ వాళ్ళని, రిపోర్టర్స్ దగ్గర వాళ్ళు అన్నాడు, మీరు రాసుకోండి, నేను చెప్తున్నాను కదా, సమస్య లేదు, కూటమి ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డిని ఎగేస్తాడు, రాసుకోండి మీరు అన్నాడు. అంతే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి అడగండి, మళ్ళీ ఏదో మాయ చెప్తాడు. ఏమని? గడి అక్కడ బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి ఏది నామినేషన్ వేసిన గడి బాగోలేదు, అందుకే నేను చెప్పింది తిరగబడిపోయిందని చెప్తాడు. రాజశేఖర రెడ్డి శ్రీశైలం అడవులు మించి ప్రయాణం చేస్తున్నాడు, హెలికాప్టర్లో ప్రయాణం వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. హెలికాప్టర్ ఏమైందో ఎవరికి తెలియట్లేదు, హెలికాప్టర్ ఆజాపజా తెలియట్లా, జాడ తెలియలా. ఇక్కడ అధికారులందరూ కంగారు పడుతున్నారు. వస్తాదులు తయారయ్యారు, 2 జ్యోతిష్యులు వస్తాదులు తయారయ్యి టీవీల ముందుకు వచ్చేసారు అందరూ వరుసెట్టి. అద్భుతమైన గడియలో రాజశేఖర రెడ్డి గారి ఏంటది ప్రయాణిస్తున్న హెలికాప్టరు అర్ధాంతరంగా అడవిలో దింపారు. రేపు ప్రొద్దున్న 8 గంటలకల్లా ఆయన నడుచుకుంటూ వచ్చేస్తాడు అన్నారు. అంతే. ఏమన్నారే? నడుచుకుంటూ వచ్చేస్తాడు అన్నారు. పాపం జనాలకు ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళేనండి, కలగబోవున్నదేదో నరునికి తెలీదు, జరిగేదేంటో ఎవరికీ తెలియదు. కానీ వీడు చెప్పే ఫిక్షన్ స్టోరీ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక ఇల్యూషన్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం, ఒక ఊహాజనితమైన ప్రపంచంలోనికి వెళ్ళిపోతాం మనం. చివరికి రాజశేఖర రెడ్డి కూడా రాలేదండి. ఏమండి, ఇదే కాదండి, మీకు ఇదే కాదు, చాలా విషయాల్లో మనం చాలా పరిస్థితుల్లో చూసాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక్కడ మీరు ఎవరు చెప్పినా జరగదు కానండి, బైబిల్ చెప్పితే జరుగుతుంది. రాసుకోండి, మళ్ళీ చెప్తున్నాను నేను. ఎవరు చెప్పినా జరగదు, ఒక్క బైబిల్ మాత్రమే చెప్పాలి. ప్రపంచంలో ఎవడు చెప్పినా, మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో ఎవడు చెప్పినా జరగదు, ఒక్క బైబిల్ మాత్రం చెబితేనే జరుగుతుంది. బైబిల్లో దేవుడు చెప్పాడండి, ఇవన్నీ మీరు ఆచరిస్తున్నారు, మీరు దేవుని పిల్లలుగా, నా పిల్లలుగా మీరు ఇలాంటి వాటిని మీరు నమ్మకండి. ఇలాంటి వాటిని మీరు నమ్మితే మీరు మోసపోతే మీరు నాశనం అయిపోతారు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు నమ్మొద్దని దేవుడండి ఆయన పిల్లలకి ఎప్పుడో చెప్పాడండి. అలా చెప్పబడిన మాటలండి చాలా ఉన్నాయండి బైబిల్లో. మీరు గమనిస్తేనండి, మీకు సమూయేలు గ్రంథంలాగా అయితే మలాకి గ్రంథం వరకు కూడా చాలా విషయాలు చెప్పాడండి దేవుడు, చాలా విషయాలు చెప్పాడు. ప్రవక్తలు, భక్తుల ద్వారా దేవుడు అనేకమైన విషయాలు తెలియజేశాడు ప్రియమైన దేవుని వాళ్ళ. వీటి గురించి దేవుడు అంటున్నాడు చూడండి, మీరు ఒక్కసారి ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథము 47వ అధ్యాయము, క్షమించండి 47వ అధ్యాయము 9-13 వచనం చూడండి ఒకసారి మీరు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము, అందరూ తీయండి అమ్మా. 2వ పార్ట్ నుంచి చదవరా, రెండో భాగం నుంచి చదువు. 47వ అధ్యాయము 9వ వచనం నుంచి. నీవు అధికముగా శకునములు చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును
నిన్ను చెరిపివేసెను, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవో. దేవుడు చెప్పేస్తాడు చూడండి, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగును ఏమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించునేమో ఆలోచించుకో అన్నాడండి. ఏమండి, ఈ సందర్భాన్ని మీరు చదివినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఇవన్నీ ట్రాష్ కదండి. వాడు అభ్యసిస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? వాడు అభ్యసిస్తున్నాడు. ఎలా అభ్యసిస్తున్నాడు? వాడు రకరకాల విద్యలు, ఏదో అస్తమానం కొనుక్కుంటూ ఉంటున్నాడు అంటున్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది నీకు? అది ఏ మంత్రమో నీకు తెలియదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చూడండి, నీ చెడుతనమును ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. నువ్వే పాడు చేసుకుంటున్నావు నువ్వు. ఈరోజు చాలామంది చూడండి, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎవరటైనా ఒక భూత వైద్యుడు ఉన్నాడు. ఆ భూత వైద్యుడు అండి అత్యద్భుతంగా భూత వైద్యం చేసి వచ్చిన రోగాలంటే తగ్గించేస్తాడని చెప్పారు. బబ్బా అనుకున్నాను. ఎందుకు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? వాడిని నమ్మి అక్కడికి వచ్చారు, అంతే కదండి. వాడిని నమ్మి అక్కడికి వచ్చారు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను. గడియలు చూస్తాడు, దుర్ఘడియలు, మంచి గడియలు. బయలుదేరాడా సిద్ధాంతి? తుల్లో పెద్ద ఫేమస్ అండి బాబు ఆయన. మీకు తెలుసో తెలీదు, విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఆయన దగ్గరికి. విజయవాడ హైదరాబాదు, ఇంకా అటు వైజాగ్ పై వైపు నుంచి అయితే శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల నుంచి అండి రోజు ఆయన ఇంటి ముందు బార్లు తీరు ఉండేయండి. ఆ రోజండి ఒక మంచి పూజ చేయడానికి వెళ్తున్నాడు అక్కడికి, గుడి దగ్గరికి. వెళ్తున్నప్పుడు అండి సరిగ్గా భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఎదురు వెళ్ళిపోయారు కారులో. వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎదురు 2-3 కార్లు వెళ్ళిపోయాయి. ఈయన కారు మీదకి వచ్చేటప్పటికి చెట్టు అడిపోయిందండి. చెట్టు అడిపి చచ్చిపోయాడు అంతే, స్పాటు. అలాగా లాగడానికి ప్రయత్నిస్తున్నా కూడా రాలేదటండి బయటికి బాడీ. మొన్నటి వరకు నా దగ్గర కటింగ్ ఉండేది అది. ఎందుకంటే తుని కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాను, ఎందుకంటే మా ఊరే కాబట్టి, అది మా సొంత ఊరు దగ్గరకు ఉన్నది కాబట్టి. ప్రియమైన దేవుని వాళ్ళరా ఏమంటాడు, నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను, ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. ఏది కూడా మిగలకంటే నీ మీదకి వచ్చేది. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి. మంత్రాలు అందుకేనండి, దయ్యాలు, మంత్రాలు, క్షుద్రశక్తులు, చేతబడులు నిజంగా ఉన్నాయా? ప్రేతాత్మలైన వారు, మరణించిన వారు ప్రేతాత్మలై దయ్యాలుగా మారతారా? చూడండి దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ఇప్పుడు కాదండి చెప్తా, మీరు ఎప్పుడు అనుకుంటున్నారా? మనం ఈ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం ఏంటో తెలుసా? గత 2 వారాలుగా మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి? మనిషికి దిష్టి దోషమా, మనుషుల దృష్టి దోషమా? మనిషికి దిష్టి దోషమా, మనుషుల దృష్టి దోషమా? అంటే దృష్టి లోపమని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దాని కనెక్టివిటీ ఇది. దయ్యాలు, మంత్రాలు, క్షుద్రశక్తులు, చేతబడులు ఉన్నాయా? మరణించిన వారు ప్రేతాత్మలుగా తిరిగి వస్తారా?
కాబట్టి వీటన్నిటినీ మనం చూసినప్పుడు ప్రియులారా, ఎవ్వరు అది చేయడానికి అవకాశం లేదు. అందుకని అన్నాడు ఇందాక, నరులు చనిపోయిన తరువాత ఎవరు చెప్పగలరు? మరణం అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడం, బయటకు వచ్చేయటం. అంటే ఆత్మను ఎవరైనా చూడగలరా? మనం గమనించినట్లయితే ఆత్మను ఎవరైనా చూడగలరా? కంటికి కనబడే ఈ బ్రతుకులో నెక్స్ట్ మినిట్ మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదండి. కనబడుతుందో తెలుస్తుందని మనకి? నెక్స్ట్ మినిట్ మనకి ఏం కనబడుతుందో తెలియదు. కాబట్టి మనం ఎలా చెప్పగలం? మరి నువ్వు ఎలా చెప్పగలవు? దెయ్యం ఉంది, ఆత్మ ఉంది అని నువ్వు ఎలా చెప్పగలవు? అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా, లేదురా అని దేవుడు చెప్తే దేవుడు మాట నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. మనుషుల మాట నమ్ముతారు, బైబిల్ మాట కూడా నమ్మరు. ఇకపోతే ఇక్కడ ఒక మన విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ఒక్కసారి. జాగ్రత్తగా మీరు బైబిల్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే. అండ్ మనుషులు జాగ్రత్తగా వినండి, మనుషులు జాగ్రత్తగా వినాలి మీరు. మనుషులటండి శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారటండి. ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతారట? వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారట. ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు, పాతాళానికి దిగిపోతారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు ఇంతకీ ఈ దయ్యాలు, భూతాలు, లేకపోతే మంత్రశక్తులు, క్షుద్రశక్తులు ఉన్నాయని చెప్పుకుంటున్న వీళ్ళకి ఎన్ని లోకాలు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? ఎన్ని లోకాలు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? జాగ్రత్తగా వినండి. ఎన్ని లోకాలు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? ఎన్ని లోకాలు ఉన్నాయండి? మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్పండి. రోజు వింటాం మనం. ఎన్ని లోకాలు ఉన్నాయో తెలవు. మందు మాలోకం, ఏమండి? మందు మాలోకం, మనము పెద్ద మాలోకం, అంతేనా? ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. మొదటిది పరలోకం, భూలోకం, పాతాళ లోకం. పరలోకం మొదటి లోకం ఇది, పరలోకం రెండవ లోకం, భూలోకం మూడవ లోకం. అందుకే మీకు తెలుసా, భూలోకంలో మనం ఉన్నాం, అంతేనా? మనము సముద్రాలు, పక్షులు, అరణ్యాలు, జంతువులు, సముద్ర ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మనం ఉన్నాం. మనకు తెలుసు మనం ఉన్న భూలోకం ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, అంతే కదండి. తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవదూతలు కూడా కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. పాతాళంలో ఎవరున్నారు? పాతాళంలో ఎవరున్నారు? లాజరా, మా అమ్మ గట్టిగా వినబడతలేదు నాకు, చెప్పండి. మృతులు ఎవరున్నారు? అక్కడ ఈ చనిపోయిన వారు, జాగ్రత్తగా వినండి, చనిపోయిన వారు 2 రకాలుగా ఉన్నారు అక్కడ. నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. చదవండి, ఇప్పుడు చదవండి. వారు శ్రేయస్సు కలిగి, అంటే వారంటే ఎవరు? మనుషులు. వారంటే మనుషులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగిపోదురు. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ లోకంలో మనకు అర్థమయ్యేది ఏంటనమాట, ఈ లోకంలో ఆత్మ ఉండదు. క్లారిటీనా? ఈ లోకంలో ఏముండదు? ఆత్మ ఉండదు. అంటే చచ్చిపోయిన తర్వాత ఈ లోకంలో ఆత్మ నివసించడానికి, ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారనమాట? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరూ దెయ్యాల గురించి కథలు చెప్తున్నారు కదా, మరి ఇందులో దేవుని మాట రైటా, మనుషులు చెప్పే అబద్ధాలు రైటా? పాతాళానికే కదా వెళ్ళిపోతున్నారు. భూమి మీద ఆత్మలకు చోటు లేదు.
మనుషుల మాటలు ఎలా అబద్ధాలు మనం తెలుసుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరణించిన వారు దెయ్యాలైపోయి మనుషుల మధ్యనే ఉంటారు, మనుషుల మధ్య ఉంటారు, కోరికలు తీరక, ఆత్మహత్య, ఎవరి చేతనైనా చంపబడి వాళ్ళు పగ తీర్చుకోవడానికి వస్తారు అని మనకి ఎన్ని సినిమాల్లో చెప్పారు చెప్పండి. ఇప్పుడు సినిమా స్టోరీలు చెప్తారు మీరు. ఎన్ని సినిమాల్లో కనపడుతుంది మనకి? ఎన్ని సినిమాలు? పూర్వం దెయ్యాల పాట వచ్చింది అనుకోండి, నేను ఎక్కువ ఈ దెయ్యాల సినిమాలు చూసి ఉండండి. చదువుకునే టైంలో అంత హర్రరిటీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆత్మ ఈ లోకంలో ఉండదు, భూమి మీదకి వచ్చి ఇక్కడ అందరినీ భయపెడుతుంది, అందరి మీద పగ తీర్చుకుంటుంది. పగ తీర్చుకోవడానికటండి మళ్ళీని ఎలాగట, కోరికలు తీరక చచ్చిపోయేవాళ్ళు, చచ్చిపోతున్నట్టు కోరికలు తీరలేదు కాబట్టి మళ్ళీ మనుషులను తిరుగుతున్నాయని చెప్పడం. ఆత్మహత్య, బలవంత మరణాలు ఉంటాయి కదా, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. అలాగే ఎవరి చేతైనా సరే పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత కోరికలు తీరకుండా చంపబడ్డారనుకోండి, వాళ్ళు పగ తీర్చుకోవడానికి వచ్చినట్టు మనం సినిమాల్లో చూస్తుంటాం కదండి. చూడలేదు మీరు ఏమని ఈ సినిమాలు? ఏ సినిమా? చంద్రముఖి, కాంతారా, ఇంకటి ఈవిల్ డెడ్ అండ్ అంతేనా, ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ సినిమాలు, తెలుగు సినిమాలు, ఇవన్నీ. దయ్యం వచ్చి ఏం చేస్తుంది? దయ్యం మనుషులు ఆవహించేసి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడి మీద పగ తీర్చుకుంటుంది. అలాగే చాలా సినిమాలు తీశారు. అంటే పగ తీర్చుకోవడానికే వస్తారు దెయ్యాలు, అంతేనే కదంటారా? దెయ్యాలు ఎందుకు వస్తాయి? పగ తీర్చుకోవడానికి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటేనండి, దెయ్యాలంటండి ఎక్కువగా తినే కోరికలు వ్యక్తపరుస్తాయండి. ఎప్పుడైనా దెయ్యం పట్టుకున్న వాళ్ళని ఎవరైనా చూశారనుకోండి, ఉత్తిదే దెయ్యం కాదు అది, మీకు చెప్తాను, దెయ్యం కాదు అది ఒక రోగం. ఆ రోగం పేరు ఏంటంటే హిస్టీరియా అని ఉంటుందండి. ఆ రోగం మీరు నెట్లో చదవండి ఒకసారి, నెట్లో కొట్టి హిస్టీరియా, వాట్ ఈస్ ద డిసీజ్ ఆఫ్ ద హిస్టీరియా, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది హిస్టీరియా అని కొట్టండి, నెట్లో వస్తుంది మీకు. ఆ హిస్టీరియా రోగం ఉన్నవాళ్ళు ఏంటంటే, ఉదాహరణకి ఒక భర్త ఉన్నాడు అనుకోండి, భార్యభర్తలు ఉన్నారు. భర్త భార్యకు తెలియకుండా వేరే ఆమెతో కనెక్షన్ పెట్టుకున్నాడు అనుకోండి, సపోజ్ అనుకుందాం. ఆమెకి తెలియదు పాపం. భర్తని చాలా ఆరాధ్యంగా దైవంగా పూజిస్తున్నప్పుడు అండి సడన్గా ఆయన్ని విపరీతంగా గౌరవిస్తుంది, అన్ని విషయాల్లో కూడా ఆయనకి లోబడి ఉంటుంది. ఆమెకి అతనికి వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలియగానేనండి ఈ స్త్రీలో నుండి ఒక రకమైన ఉద్రేకం వచ్చేస్తుందండి. ఎప్పుడైనా గొడవలు చూసారు లేదు కానీ మీరు, పల్లెటూరులో గొడవలు చూడండి మీరు. పల్లెటూరులో గొడవలు చూస్తే ఇంకా గొడవ దగ్గరికి వెళ్ళండి ఇలాగ అయిపోతుంటారండి. అది ఏంటనుకుంటున్నారు? అది ఒక రకమైన మానసిక రుగ్మత. అదేంటది? మానసిక రుగ్మత. ఇలాగా ప్రియమైన దేవుని వాళ్ళారా, తమ జీవితాల్లో నిజంగానండి కోరికలు తీర్చుకోవడానికి వచ్చారనుకోండి, ఎప్పుడైనా ఇలా ఊపోతుంటే ఇలా దెయ్యం పట్టిన చూసారనుకోండి, ఇలాగా ఇలా ఎదరికేసేసి, తల ఎదరికి ఎరబూసేసి ఇలా ఊతున్నప్పుడు, అమ్మా నీకేం కోరికమ్మా, నీకేం కావాలమ్మా అని అడిగితే అన్నది, నాకు లడ్డూలు తండి, అరిసెలు తండి అంటుంటుంది. చూసారా? విన్నారా మీరు? చూసారా? ఎప్పుడన్నా చూసారు కదా? ఏంటనుకుంటున్నారు? జబ్బు అని చెప్పాను కదా, ఇది మీరు మనసులో పెట్టుకోండి, అలా ఉంచుకోండి. దీన్ని అలా పెట్టుకోండి. ఇలా ఊగుతున్నప్పుడు నీకేం కావాలమ్మా, అమ్మ తల్లి నీకేం కావాలి చెప్పంటే, నాకు మాంసం కావాలి, బిర్యానీ కావాలి, పప్పలు కావాలి అంటది. అంటే దెయ్యాలకండి తినే కోరికలు తప్ప ఇంకేం కోరికలు ఉండవా? నిజంగా చచ్చిపోయాడు అనుకోండి, ఒక పురుషుడు ఉన్నాడు అనుకుందాం, కోరికలు తీరలేదు, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు కోరికలు అంటే ఏంటి? పెళ్ళి లేదు, పెడాకులు లేవు, ఆడవాళ్ళు అంటే పిచ్చి అనుకున్నాడు, చచ్చిపోయాడు అనుకుందాం. ఆడవాళ్ళు అంటే పిచ్చి అనుకోండి, వాడు చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు మరి ఆ దెయ్యం అయిపోయి వచ్చి ఆడవాళ్ళు ఏం చేయాలి? అప్పుడు పాడు చేయలేదా? అదే మగవాడు, అదే ఆడవదు అనుకోండి, మగాడు పిచ్చి ఉంది అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? అంటే దెయ్యాలకి తిండి కోరిక తప్ప ఇంకా ఏ కోరిక తీర్చుకునే పరిస్థితి ఉండదు. చూడండి, మీరు ఎక్కడైనా చూసుకోండి వెళ్ళి, దెయ్యాలకి తిండి కోరిక తప్ప ఇంకా ఏ కోరికలు తీర్చుకునే పరిస్థితి ఉండదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఒకవేళ నిజంగా చచ్చిపోయిన ఒక స్త్రీకి బంగారం కోరిక ఉందనుకోండి, అనుకుందాం కాసేపు, బంగారం అంటే బాగా ఇష్టం అండి, పిచ్చి, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దెయ్యం అయిన తర్వాత
ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? గోల్డ్ షాప్లోకి వెళ్ళిపోవాలా? ఎవరు మన గుండు బాబే వస్తాడు, ఎవరైనా లలిత జ్యువెలర్స్, డబ్బులు ఊరికే ఎవరికి రావు అంటాడు. ఆయనైనా పీడించాలా? ఇకపోతే మల్బర్ గోల్డ్ ఉంటుంది. ఎవరు? ఎన్టీ రామారావు గారు దానికి బ్రాండ్ అంబాసిడర్, మలబార్ గోల్డ్. ఇంకొక ఆయన నాగార్జున గారు, ఇంకో గోల్డ్ ఏంటది? అబ్బా భలే సూపర్, మంచి నాలెడ్జ్ ఉంది మీకు, సూపర్ నాలెడ్జి. అంటే ఇప్పుడు కోరికలు తీర్చుకోవడానికి బంగారం మీద ఆశ ఉందనుకోండి, వీళ్ళందరినీ పట్టి ఏం చేయాలి? వీళ్ళు పీడించాలి. అంతేనా కాదంటారా? ఇప్పుడు మగవాళ్ళు దెయ్యాలయ్యి, ఆడవాళ్ళు దెయ్యాలయ్యి వాళ్ళకున్న కోరికలు తీర్చుకోవటానికి ఇలాంటివన్నీ చేస్తారు అని చెప్పడం అనేది పచ్చి బోటకం, పచ్చి అబద్ధం. అర్ధాంతరంగా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారండి. అర్ధాంతరంగా చచ్చిపోవడం అంటే తెలుసా మీకు? అర్ధాంతరంగా చచ్చిపోవడం అంటే ఏ పరిస్థితి తెలియదండి వాళ్ళకి. పాపం చనిపోతామని తెలియదు వాళ్ళకి. సడన్గానండి ఇలా ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, పైనుంచి కాలువ కొట్టుకొచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, కాలువలో కొట్టుకొని చచ్చిపోతాడు. ఇప్పుడు పక్కనే ఎక్కడ మన ఆసియా ఖండంలో ఉన్న ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా దేశం, అంతే కదండి. ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా వాళ్ళు చెత్త కొట్టి చెవులు మూసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రయోగించే స్కట్స్ కానీ, మిసైల్స్ కానీ, వాళ్ళు ప్రయోగించే బాంబులు కానీ వీటన్నిటినీ ప్రియమైన దేవుని వల్లరా అమాయకులైన వాళ్ళ ఇళ్ల మీద, అపార్ట్మెంట్స్ మీద వేసేసినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు అండి వాళ్ళందరూ ఏమవ్వాలి చెప్పండి? వాళ్ళందరూ ఏమవ్వాలి? ఆత్మలు కదండి. ఆత్మలు ఏమైపోవాలి? దెయ్యాలైపోయి వచ్చేసి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ నుంచి బాంబులు వేశారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఇజ్రాయెల్ ప్రధాని ఎవడు? బెంజమిన్ నెతన్యాహు దగ్గరికి వెళ్ళిపోయి నెతన్యాహుని పట్టుకొని చంపేసి వెంటనే ప్రకటించేసుకోవాలా, ఇదిగో పాలస్తీనాకి ఫ్రీ పాలస్తీనా అయిపోయింది. అంతేనా? పగ తీర్చుకోవడం అంటే అదేనా? పగ తీర్చుకోవడానికి వస్తాయంటున్నారు కదా. మరి బైబిలు ప్రియమైన దేవుని వాళ్ళారా వీటి కోసం ఏమైనా చెప్పిందా? ఏమని చెప్పింది? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి మీరు ఒకసారి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు, వారికి ప్రేమింపరు. ఏమంటే పగుంటుందో చెప్పండి? ఇప్పుడు చెప్పండి. నిజంగా దెయ్యాలు అనుకున్నాం, కాసేపు అనుకుందాం, వీళ్ళు చెప్పినట్టు ఆత్మలు వచ్చాయి అనుకుందాం. చచ్చిన వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ప్రేమ ఉండదట, పగ ఉండదటండి. అది మళ్ళీ చదవండి, మళ్ళీ ఏమన్నాడు చూడండి అక్కడ. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకున్నారు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు, ఎప్పటికీ భాగం లేదండి. చచ్చిపోయిన వాళ్ళండి ఆత్మలకండి పగ లేదు, ప్రేమ లేదు. ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు పాతాళంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? పాతాళంలో ఉన్నాయి. మీకు ఒకటి తెలుసా? మొన్న రీసెంట్గా ఇజ్రాయెల్ వారు హెజ్బుల్లా తీవ్రవాదులు నాయకుడు అయిన శుక్రుని చంపేశారండి. హెజ్బుల్లా నాయకుడు ఎవరు? శుక్రు అనేవాడిని చంపేశారు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ప్రపంచంలోనే అత్యధికమైన శక్తివంతమైన టీం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్లో మొసాద్. వీళ్ళు కాపు కాసి, ఏమంటే మీరు వాళ్ళు ఒకసారి కనుక వాళ్ళ లిస్టులోకి వెళ్ళారా, వాళ్ళ హిట్ లిస్టులోకి వెళ్ళారా, ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే బయటికి లాక్కొచ్చి మరీ చంపేస్తారటండి వాళ్ళు. అంత పవర్ఫుల్. ఇప్పుడు వీడొక్కడే చచ్చిపోలేదండి. వీడొక్కడే చచ్చిపోయాడు అనుకుంటున్నారు మీరు. వీడొక్కడే కాదు, వీడితో పాటు 70 మంది చచ్చిపోరండి. ఇప్పుడు వీడు శుక్రు అన్నవాడు ఇజ్రాయేల్ మీద తిరుగుబాటు బావుట ఎగరేసినాడు కదా, ఉగ్రవాద కార్యకలాపాలు చేసినవాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి వాడు? నిజంగా ఆత్మ అయితే, నిజంగా దెయ్యం వేయడు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? బతుకున్నప్పుడే ఆడంత పవర్ఫుల్, అంతేనే కాదంటారా? బతుకున్నప్పుడే ఆడంత పవర్ఫుల్. ఆడి తల మీద ఎన్నో కొన్ని కోట్లు ఉన్నాయి. ఆడిని బందీగా పట్టుకొని ఇచ్చిన, లేదా చంపేసిన,
అలాంటి వాడే బ్రతికున్నప్పుడే క్రూరమైన వాడిగా ఉన్నప్పుడు చచ్చిపోతే ఇంకెంత క్రూరుడిగా అయిపోతాడు చెప్పండి మీరు ఒకసారి. అయిపోతాడా లేదా? కానీ చచ్చిపోయిన వాళ్ళకట ఏమీ లేదట, ఏమీ లేదటండి, పగలేదటండి, పగలేదు. ఎందుకు పగలేదో తెలుసా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చనిపోయిన వెంటనే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఏమంటే ఈ అబద్ధాన్ని ప్రజలను నమ్మించటానికి, ఈ అబద్ధాన్ని ఎలాగ నిజం చేయాలని ప్రయత్నం చేశారంటే, మనకు అందరికీ తెలుసు, చిన్నప్పుడు కథ చదువుకున్నాం. ఏం కదా అది? ఏం కదా? ఒక బ్రాహ్మణుడికి పౌరోహిత్యం చేస్తే, వైదేహ్యం చేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక మేక పిల్లని, నల్ల మేకని ఒక ప్రజెంట్ చేశారటండి. ఆ నల్ల మేకని భుజాల మీద పెట్టుకొని ఆయన పని ముగించుకొని ఇంటికి వచ్చేస్తున్నాడు. దారిలో కాశారండి, అక్కడక్కడ ఒక 5 దొంగలు కాశారు. ఎలాగైనా సరే వీడి దగ్గర నుంచి ఈ మేకను మనం కొట్టేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ ఇలా 5 కాశారు కదా. కాసిన తర్వాత వీళ్ళందరూనండి ఫస్ట్ మనకి ఎక్కడ నెల్లిపూడి దగ్గర స్టార్ట్ అయింది. నెల్లిపూడి ఊరి అవతలకు వచ్చిన తర్వాత ఒకడు నిలబడి అన్నాడు, ఏంటి పంతులు గారు మీరు చిచ్చి నల్ల కుక్కని భుజాల మీద పెట్టుకుని వస్తున్నారేంటి మీరు అన్నాడు. ఏమో ఈ విధవా, అప్రాచ్యపు విధవా, నీకేం తెలుసురా, ఇది నల్ల కుక్క కాదురా, నల్ల మేక అన్నాడట. అనేసి వచ్చిస్తున్నాడు. రామారం వచ్చిన తర్వాత దానికి యువతలు ఇంకేదో ఊరు ఉంటుంది కదా, ఆ ఊరు వచ్చిన తర్వాత ఒకడు, ఏంటంటే నల్ల మేకని ఎలా పెట్టి, నల్ల కుక్కని ఎలా పెట్టుకుని భుజాల మీద మోసుకొని వస్తున్నారంటే, లేదో అప్రాచ్యపు మాటలు మాట్లాడికి ఇది స్వచ్ఛమైన నల్ల మేక అన్నాడంట. అలా 3, 4, 5, 4 దగ్గరికి వచ్చిన అనుమానం వచ్చింది. అబద్ధమే కదా మరి ఇది. నిజంగా పంతులు గారు మోసుకొస్తున్నది ఏంటి? ఏం మోసుకొస్తున్నాడు? నల్ల మేకను తెచ్చుకుంటున్నాడు. వీళ్ళేమంటున్నారు, ఇది నల్ల కుక్క అన్నారు. చివరికి నల్ల మేక అల్లపై ఏమైపోయింది? అది ఆడికి అనుమానం వచ్చేసింది, అనుమానం పెరిగిపోయింది. వెంటనే చిచ్చి నేను కుక్కను మోయడం వెంటనే బుద్ధేశాడు. ఈ మేకను పట్టుకుని ఆడిపోయారు. జనాలు ఎలాగ నమ్మించారంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, జనాలు ఎలా నమ్మించారంటే ప్రజలనందరినీ ఇలాగే నమ్మించారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి, ఇలా ఇగో ఈ సమాజంలో ఇలా ఇవన్నీ ఉన్నాయని వాళ్ళను నమ్మించి చేశారండి. అంటే ఇలా చాలా కథలు పుట్టించి మనుషుల మధ్య పాకిపోయాయి. దెయ్యం అనే ఒక భ్రమ క్రైస్తవులు కూడా వచ్చేసిందా? వచ్చేసింది. క్రైస్తవుల్లో కూడా ఎక్కువ ఉంది. ఎందుకు? క్రైస్తవ పండితులు వేదికలు ఎక్కి మేము దెయ్యాలను బాగా చేస్తాం అంటున్నారు కదా, దెయ్యాలను వదలు కొడతాం అంటున్నారు కదా. అందుకని మనం ఏం చేసాం? ఈ పండితులు నమ్మి మనం కూడా ఏమనుకున్నాం అంటే నిజంగా దెయ్యాలు ఉన్నాయే, ఒక అంగుళంకి వచ్చాం. మనుషులకి ఈ భ్రమ కలిగించటం వల్ల దేన్ని చూసిన మనిషి ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు దయ్యమే. చీకట్లోకి వెళ్ళగలడా? చీకట్లోకి వెళ్ళామనుకోండి, చీకట్లోకి వెళ్తే పాములు కొరికితేనే భయం ఉంటుంది తప్ప దయ్యమే ఉంటుంది అక్కడ. భయం అంటే అంత ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారండి. ఇంత భయం కూడా ఇప్పుడు మనలోనే భయం కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనలోనే భయం అనుకుంటున్నారు మీరు? మనలోనే భయం కాదు, శిష్యులకు కూడా భయం ఉంది. తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు కూడా భయం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి వాళ్ళతో గడుపుతున్న పరిస్థితుల్లో వాళ్ళకు ప్రత్యక్షమైనప్పుడు లోకాసువార్త 24వ అధ్యాయంలో ఈ సందర్భం కనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి. లోకాసువార్త 24వ అధ్యాయము 37 వచ్చును. అయితే వారు పైన 36 నుంచి చదవరు. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవును గాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. బాబోయ్ భూతం అనుకున్నారు. ఎందుకు భూతం అనుకున్నారు? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం వీళ్ళు చూశారు. సమాధిలో పెట్టేయడం చూశారు, కానీ లేవడం మాత్రం వీళ్ళు చూడలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులకు కనబడినప్పుడు వీళ్ళందరూ భయాక్రాంతులై
దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని. భూతం అంటే ఏముందండి? కింద పుట్టినోట్లు ఏముంది చూడండి, ఆత్మ. భూతం అంటే ఏంటి? ఆత్మ. భూతం, దెయ్యం, భూతం అంటారు చూసారా? భూతం అన్నా, దెయ్యం అన్నా, ప్రేతాత్మ అన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. బాబోయ్ దెయ్యం కనపడిందని వీళ్ళు భయపడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ ఏమంటున్నారు? అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా, జాగ్రత్తగా వినండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి. భూతానికి ఏముండవు చెప్పండి? ఏముండవు? శరీరం ఉండదు, ఎముకలు ఉండవు, మాంసం ఉండదు. భూతానికి ఎముకలు ఉండవు, మాంసము ఉండదు. భూతానికి ఎముకలు లేక మాంసము లేక ఉన్నప్పుడు ఆత్మ అయినప్పుడు, ఆత్మ మనుషులకు కనబడనప్పుడు, ఆత్మ ఎందుకు కనబడదు అనుకుంటున్నారు మనుషులకి? ఆత్మ ఎందుకు కనబడదు అనుకుంటున్నారు మనుషులకి? ఆత్మను దయచేసిన దేవునికి మాత్రమే కనబడతాయి తప్ప ఆత్మలు మనుషులకు కనబడవు. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలామంది అమాయకులండి శ్మశానాల్లోని దయ్యాలు తిరుగుతున్నాయి, అటు వెళ్ళకండి, ఈ పొలిమేరలో దెయ్యం తిరుగుతుంది, ఇలాంటి రకరకాల కథలన్నీ మనం వినేసామండి. ఎప్పుడైనా మీరు గమనించలేదు కానీ దుమ్ములుగొండి అంటారు తెలుసా మీకు? దుమ్ములుగొండి అంటారు తెలుసా? దుమ్ములుగొండి అంటే తెలుసా? ఎవరు తెలీదా? సైలెంట్ అయిపోయాడు అందరూ. దుమ్ములుగొండి అంటే తెలుసా? దుమ్ములుగొండి ఏమంటారు తెలుసా? హైనా అంటారు. దానికి ఒరిజినల్ ఏమేడో తెలుసా? తెలుగు పేరు దుమ్ములుగొండి. ఆ దుమ్ములు తింటది. గోకవరంలో నేను లా చదువుతున్నప్పుడు రాజమండ్రి నుంచి పేపర్ మిల్ లారీలో వచ్చేస్తున్నాను నైట్ 12 గంటలకి. నైట్ భోంచేసి వాళ్ళు అందరూ బయలుదేరేవారు. ఆ పేపర్ మిల్ బస్సులో లారీలో వచ్చేస్తున్నప్పుడు గోకవరం ఊరు చివర అంటే ఇప్పుడు ఊరు మధ్య అయింది. అది పెట్రోల్ బంక్ ఉందా? పెట్రోల్ బంక్ యువతల పెద్ద డంప్ ఉండేది, అదంతా చెత్త చెదారం ఉండేది. ఆ వెనకాల ఇడ్లు కోసేవారు, పశువుల నాట్లు కోసేవారు. అక్కడ నేను అది ఫస్ట్ టైం అదే చూడటం దుమ్ములుగొండిని. ఆ తర్వాత నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మనం ఈ హైనాలు చూసిన తర్వాత ఓహో ఇదన్నమాట అనుకున్నాను నేను. అప్పుడు దానికి పేరు ఏంటంటే అందరూ ఏమన్నారంటే ఇప్పుడు దుమ్ములుగొండి అనే పేరు మర్చిపోయారు. ఏమంటారు? సింపుల్గా హైనా అంటారు. ఈ హైనాలండి, ఈ హైనాలు పెద్దగా పంపించాను నేను అది యాక్చువల్గా ఆ క్లిప్ వేయమని. ఆ హైనాలు అవి అరిచినప్పుడు, సకిలించినప్పుడు ఆడపిల్లలు అరిచినట్టు ఉంటాయి. ఆడపిల్లలు మాట్లాడతారు చూసారా, నవ్వుకుంటుంటారు, ఆడపిల్లలు నవ్వినట్టు ఉంటుంది. ఇవి సమాధుల్లోకి వెళ్ళి సమాధుల్లో సగం కాలిపోయిన శరీరాలు, దుమ్ములు అవి ఉంటాయి కదా, వాటిని తినడానికి వచ్చినప్పుడు ఇది ఇంకొక హైనా వచ్చింది అనుకోండి, దాని మీద పోటీకో దేనికో ఏం చేద్దంటే ఇది అరుస్తుంది. అరవటం వీళ్ళకి ఎలా కనబడుతుంది అంటే బయట వాళ్ళు ఎవరైనా విన్నాడు అనుకోండి, అక్కడ ఎవరైనా విన్నాడు అనుకోండి, అమ్మ బాబోయ్ ఇక్కడ ఆడదయ్యం ఉందే, ఏముంది ఇక్కడ ఆడదయ్యం ఉంది కాబట్టి అటేపుకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఇంక లేదులేండి, ఇప్పుడు మనుషుల్లోకి వచ్చేసే దెయ్యాలు, మనుషుల్లోకి వచ్చే కొన్ని చోట్ల అయితే సమాధులు కూడా ఆక్రమించేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే సమాధుల మీద కూడా ఇల్లు కట్టేసుకున్నారు. ఏమో కాదంటారు చెప్పండి? కట్టేసుకున్నారు లేదా? అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అనుకుంటున్నట్టుగా సమాధుల్లోనో ఎక్కడో ఉండాల్సింది దెయ్యం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు లోపలికి వచ్చింది. కాబట్టి ఈ దెయ్యాలు అనేవి ఇవన్నీ కూడా కేవలము ఒక ట్రాష్ కింద చూడాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. మళ్ళీ ఏంటి తెలుసా? దెయ్యానికి ఒక ఆకారం చెప్తారు. ఏమని? ఎలాగట? తెల్ల చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుంటుందట. దెయ్యం ఏం చేద్దట? తెల్ల చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని వెన్నెల రాత్రులు అలాగా నడిచింది. నేను వీడని నీడను నేను అని పరిగెడుతుంటుందట. అలాగా నేను చిన్నప్పుడు ఆ పాట వచ్చినప్పటికండి వణుకొచ్చేసేదండి. అందులోని ఆ రకమైన సౌండ్లు వస్తాయి కదా, ఆమె అనేటప్పటికండి భయం వేసేది. అమ్మ బాబోయ్ ఇంత భయంకరంగా ఉంటుందని. నిన్ను వీడని నీడను నేను అనే పాట. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమా వచ్చింది,
అదే సినిమాది వేటగాడు, అందులో ఒకటి దెయ్యాల కోటలో నుంచి ఒక పాట, ఇలాంటివన్నీనండి చాలా తర్వాత అండి. ముందు కొత్తలో కొంచెం భయం వచ్చింది, కానీ తర్వాత దాన్ని ఎంజాయ్మెంట్గా చూడటం మొదలుపెట్టాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తేనండి, ఇవన్నీ కూడా మనుషులు, సినిమా వాళ్ళు కల్పించిన కల్పనలు. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక నిజాన్ని ఈరోజు మనం చూస్తే బైబిల్ అద్భుతంగా డిక్లేర్ చేస్తుందండి. ఇప్పుడు ఇన్ని దెయ్యాలు, ఇన్ని కథలు ఇవన్నీ విన్నాం కదా. మనం విన్న తరువాత ఇప్పుడు దెయ్యాలు ఏమంటున్నాడు ఏంటి? సరే, ఇప్పటి వరకు మనకి దెయ్యాలు లేవనేది ఒక నివృత్తి అయ్యింది, అంతేనే కదంటారా? అయ్యిందా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? లేదండి పలానా వాడిని పట్టిందండి, నేను చూశానండి అంటావా? పట్టింది ఏమన్నా నేను ఇందాక మీకు? అది ఒక రకమైన వ్యాధి, అది ఒక రకమైన వ్యాధి. ఆ వ్యాధి పీడితులైన వారు అలా బిహేవ్ చేసినప్పుడు దయ్యం పట్టిందని ఒక అపోలోకి మనం వెళ్తాము, అంతేగాని దయ్యాలు మాత్రం లేవు. మరి దయ్యాలు లేవన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. దయ్యాలు లేవన్నప్పుడు మరి అక్కడ అపోస్తలులు యేసుక్రీస్తు వారు వదిలించిన దెయ్యాలేంటి? అంతేనా కదంటారా? అయితే తెలియాలి కదా మనకి. అపోస్తలు కూడా వదిలించారు కదా దెయ్యాల్ని. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దెయ్యాలు పెట్టిన వాళ్ళు వదిలించారు కదా. వదిలించారా? వదిలించారు. అంటే ఇప్పుడు ఇన్ని రకాల దెయ్యాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇన్ని రకాల దెయ్యాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి అప్పుడు ఆనాడు ఆ దెయ్యాలు ఉన్నాయి కదా. మరి ఆ దెయ్యాలు వదలగొట్టారు కదా. మరి శానా పట్టిన దెయ్యాలు, శానా ఎన్ని వేల దెయ్యాలు అయ్యి? చదువుకున్నప్పుడు కాకరకాయ అన్నాడట, చదువుకున్న తర్వాత ఏమన్నాడట? కేకరకాయ అన్నాడట. అలా ఉంది మన పరిస్థితి. శానా అంటే ఎన్ని దెయ్యాలు? 2000 దెయ్యాలు. ఎన్ని దెయ్యాలు? 2000 పందుల గుంపులోకి పంపించాడు కదా యేసుక్రీస్తు వారు. పంపించాడా లేదా? ఇప్పుడు ఇవన్నిటినీ చేతబడులు, చిల్లంగి, బాణామతి ఇవన్నీ కల్పించుకున్న వాళ్ళు, ఈ విద్యలన్నింటినీ అభ్యసించిన వాళ్ళు ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత వచ్చిన అపోస్తులైన పౌలు గారు చెప్పినప్పుడు అటండి, చూడండి ఒకసారి 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. దయ్యాలు వదిలిపోయాయి. అపోస్తులు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు. ఆనాడు శిష్యులు కూడా అనేక మంది దయ్యాలను వెళ్ళగొట్టారు. అంటే ఇప్పుడు మీరు గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు దయ్యాలు లేవు అని చెప్పిన మనం ఇప్పుడు దయ్యాలు ప్రారంభ శతాబ్దంలో ఉన్న దయ్యాలను ఎలా వదలగొట్టారు? ఆ దయ్యాలేంటి? మరి అంతే కదా, ఇప్పటివరకు దయ్యాలు లేవని కదా చెప్పాం. మరి అక్కడ ప్రభు యేసు మీరు పూర్తిగా సబ్జెక్ట్ వెళ్ళలేదనుకోండి, ఏమని అడిగేస్తారు మీరు? ఏమన్నారు కదా లేచి, అదేంటని నేను అలా చెప్పేటి? మరి ఇప్పుడు దెయ్యాలు లేవని ఒప్పుకుంటున్నాం, రైటే. మరి ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు కూడా వదలగొట్టిన దెయ్యాలేంటి? మరి లేనప్పుడు వాళ్ళ దెయ్యాలు ఎలా వెళ్ళగొట్టారు? ఇప్పుడు ఆ దెయ్యాలను పట్టుకొని ఇప్పుడు ఈ దెయ్యాల నాయకులు ఎవరు? పాస్టర్లు, బాబాలు, వీళ్ళేం చేస్తున్నారు? మేము దెయ్యాలను వెళ్ళగొడతాము. గొప్ప వరములు కలిగిన దైవజనుడు మన పట్టణమునకు వేంచేయుచున్నారు. వారి ఖాతాలో ఏముంటాయట? చేతబళ్ళు తీసేస్తాడట, చిల్లంగిలు తీసేస్తాడట, బాణమతులు తీసేస్తాడట, దెయ్యాలను వదలగొట్టేస్తాడట, పిశాచ మంత్ర ప్రయోగాలన్నింటినీ కూడా రద్దు చేసేస్తాడట.
పాస్టర్లు ఎలా తయారయ్యారంటే, మీకు మాట్లాడతాను గతంలో, మళ్ళీ తర్వాత మీకు ఇంకొక సబ్జెక్ట్ ఒకటి తయారు చేస్తాను, అది కూడా మాట్లాడతాను. క్రైస్తవ్యంలో భూత వైద్యులు ఎవరున్నారు ఇప్పుడు? క్రైస్తవ్యంలో ఎవరున్నారు ఇప్పుడు? భూత వైద్యులు ఉన్నారు ఇప్పుడు. ఇలాంటి భూత వైద్యులు అందరూ కూడా ఏమండి, చాలామంది అండి నేను చూస్తుంటాను ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. అది అండి ఒకసారి నేను రాజమండ్రిలో చదువుకుంటున్నప్పుడు అండి మీటింగ్ అండి, ఇలా వెళ్ళి చూసుకోండి, దూరం నుంచి నోడిని, మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి దగ్గరకు వచ్చి స్టేజ్ దగ్గరకు వచ్చి నించొని చూసుకోండి. అలాగా ఎన్ని మోసాలండి బాబు నిజంగా. ఇప్పుడు చూసారండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి ఈ మంత్రజ్ఞులు, శకునగాండ్రు, ఇలాంటి వాళ్ళు, జ్యోతిష్యులు, మాసచర్య చెప్పేవారు, నక్షత్ర సూచకులు, వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నట్టే ఈనాడు క్రైస్తవ బాబాలు కూడా క్రైస్తవులను మోసం చేస్తున్నారు. తెలుసా మీకు? క్రైస్తవులు మోసం చేస్తున్నారు. చాలా జాగ్రత్త అండి. ఎవరైనా మీరు నమ్మారా, సర్వనాశనం కాక తప్పదు. సర్వనాశనం కాక తప్పదు. లేదండి ఈ భయంకరమైన వ్యాధి నుంచి మేము తప్పించబడాలంటే వెళ్ళాలండి అక్కడికంట. వెళ్ళు. నువ్వు కూడా వాడు ఎలాగైతే నరకంలో బాధపడతాడో నువ్వు కూడా అలాగే నరకంలో బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇప్పటి వరకు మనం దయ్యాలు లేవు, భూతాలు లేవు, వీళ్ళందరూ దేవుడు చెప్పాడండి. వీళ్ళందరికీ చెప్పాడు దేవుడు, ఒరే మీరు వీటిని అభ్యసించకండి, వీటి జోలికి మీరు వెళ్ళకండి. యేసుక్రీస్తు ప్రభువారే కదండి స్వయాన్ని చెప్పాడు. దయ్యం ఉంది, దయ్యాన్ని నేను చూశాను, తెల్లచీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టుకుంది, కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి, ఇవన్నీ నేను చూశాను, కళ్ళారా చూశాను అని అంటుంటాడు ఒక్కొక్కడు. మీరు ఎప్పుడైనా గమనించలేదు కానీ రైతులు పొలాల్లోకి వెళ్తుంటారు రాత్రులు. రైతులు పొలాల్లోకి వెళ్తుంటారు కదా, రాత్రులు వెళ్ళినప్పుడు అండి చెప్పేసి నేను నెక్స్ట్ సండేకి నేను వాయిదేసి మళ్ళీ నేను మీకు అనేకమైన విషయాలు చెప్తాను. రైతులు పొలాల్లోకి వెళ్తారు. పొలాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెట్టు కింద విశ్రమిస్తారు, అంతేనే కాదంటారు చెప్పండి. రాత్రులు పొలాలకు వెళ్తారు. పొలాలకు వెళ్ళినప్పుడు ఇదే అలవాటు ప్రకారంగా ఆ చెట్టు కింద చిన్న గట్టులా ఉంటే గట్టు మీద పడుకుంటారు. చెట్లు మీరు గమనించలేదు కానీ చెట్లు మనకి ఏమందిస్తాయి చెప్పండి? ఆక్సిజన్ అందిస్తాయి. దేన్ని తీసుకుంటాయి? మనం వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును విడుదల చేస్తాయి. రాత్రులు ఏం చేస్తాయి చెట్లు? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. రాత్రులు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళి ఆ చెట్టు కింద పడుకున్నాం అనుకోండి, ఈ ప్రాణవాయువు మనకి ప్రాణం దాంట్లోనే ఉంది మీనింగ్. ప్రాణవాయువు అంటే ప్రాణానికి ఉపయోగపడే వాయువు అంటే గాలి. అది విడుదల చేయదు, అది ఆక్సిజన్ విడుదల చేయదు. రాత్రులు ఏం విడుదల చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినప్పుడు అది నువ్వు పీల్చుకుంటావు. ఎలాగంటే రాత్రులు మన బ్రెయిన్ పనిచేయదు. పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోద్ది. ఏది పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? వెన్నుముక పనిచేస్తుంది. రాత్రులు ఏం పనిచేస్తుంది? వెన్నుముక పనిచేస్తుంది. నిద్రపోయినప్పుడు వెన్నుముక పనిచేస్తుంది. మంచి గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఈ బ్రెయిన్ పనిచేయదు. పడుకున్నప్పుడు చూడండి, ఎవరినైనా పడుకున్నప్పుడు చేతులతో ఇలా గోక్కుంటాడు, ఇలా అనుకుంటాడు, నవ్వుతుంటాడు, అయినా అంతేనా? ఇవన్నీ నీకు మెదడు చెప్పే సంకేతాలు కాదు అవి. ఆటోమేటిక్గా ఈ వెన్నుపూస నీకు డైరెక్షన్ చేస్తుంటుంది. రాత్రులు పడుకున్నప్పుడు ఈ మెదడు నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఈ నిద్రాణ స్థితిలో మెదడు ఉన్నప్పుడు, వెన్నుపూస పనిచేస్తున్నప్పుడు, చెట్టు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినప్పుడు నీకు మంచి గాలిని పీల్చుకోవాలనే సంజ్ఞ ఎవరిస్తారు? మెదడిస్తుంది. ఆటోమేటిక్గా ఈ గాలి ఆటోమేటిక్గా వచ్చేసినప్పుడు దీనికి ఇది మంచిదా చెడ్డదా అని చెప్పే గుణం ఈ వెన్నుముక్క లేదు. ఉందా? లేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినప్పుడు ఇది పీల్చుకున్నప్పుడు మనిషికి ఏమవుతుంది? ఉక్కిరిబిక్కిరైపోతాడు. ఎప్పుడైనా పొగ వచ్చిందనుకో ఏం చేస్తావు? పొయ్యి దగ్గర కూర్చున్నావు అనుకో, ఒక 2 నిమిషాలు పొగ వచ్చిందనుకో అంటాం, అంతేనా? అంటాం లేదా? అంటాం. అలాగే ఇది కూడా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినప్పుడు నిద్రాణ స్థితిలో మెదడు ఉన్నప్పుడు ఈ వెన్నుపూస పనిచేస్తున్నప్పుడు ఈ వెన్నుపూసకి అన్నింటినీ డైరెక్ట్ చేసే గుణం లేదు. గాలి పీల్చుకోమని చెప్పకుండానే పీల్చుకున్నప్పుడు ఉక్కిరిబిక్కిరైపోయండి, ఏదో వచ్చి పేక నొక్కేసినట్టు కనిపిస్తుంది. ఉక్కిరిబిక్కిరైపోతే ఏమవుతుంది? ముందు గొంతు పట్టేసినట్టు ఉంటుంది కదా,
ముక్కులోంచి వెళ్ళిపోతే గొంతు ఏమవుతుంది? పట్టేస్తుంది ఆటోమేటిక్గా. పట్టేసినప్పటికి ఏమనిపిస్తుంది అంటే దయ్యం పేక నొక్కేస్తుంది. ఏమవుతుంది? దయ్యం ఏం చేస్తుంది? పీక నొక్కేస్తుంది అంటాడు. ఆడొచ్చి ఓరే అమ్మ నేను రాత్రి అక్కడ పడుకున్నాను కంటారు బాబు. ఎప్పుడైతే ఈ మెదడు పీక నొక్కేస్తున్నప్పుడు మెదడు మెలకువలోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో టక్కుమని ముందు జరిగిన కార్యక్రమం ఈ మెదడుకి గుర్తు ఉండదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? మీకు అర్థమైందా? ముందు జరిగిన ఇన్సిడెంటు ఈ మెదడుకి గుర్తు ఉండదు. గుర్తు లేక ఏమంటాడంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చి ఏం చెప్తాడంటే రాత్రిరా దయ్యం ఏం చేసింది నన్ను పీక మీద కూర్చొని ఎక్కడ కూర్చుందంట? గుండెల మీద కూర్చుందంట. మళ్ళీ చెప్తాడు అలాగా గుండెల మీద కూర్చొని పీక పట్టుకుని పిచ్చికేస్తున్నట్టుగా అనిపించింది అంటాడు. పిచ్చికేస్తున్నా ఒక్కసారి నేను ఇలాగన్నాను అంతే అంటాడు. అంతే ఇలాగన్నాను పోయిందంటాడు. ఎంతకీ మెలుగు ఎక్కడొచ్చింది? దేనికి వచ్చింది? కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి కథలన్నీ చేలో చూసిన కథలు లేదా పొలంలో చూసిన కథలన్నీ ఎక్కడికి వచ్చి చెప్తాడు? ఇలాంటి అరుగు మీద కూర్చుంటాడు పెద్ద మనిషి. కూర్చొని ఒరే సుబ్బారావు, రే పుల్లారావు ఇలా రండిరా, రాత్రి ఒరే నేను చేనికి నీరెట్టడానికి వెళ్ళాను కదరా, రాత్రి అక్కడ పడుకుంటారా ఒక పెద్ద దయ్యం వచ్చి ఆకారం చెప్తాడు. మళ్ళీని ఒక పెద్ద దయ్యం వచ్చి పేకట్టుకుని పిసికేస్తుందిరా. ఆవిడ అన్నీ నాకు మెలుగు వచ్చేసిందే అంటాడు. అంటే నీకు దెయ్యం కనబడటం లేదు, కానీ నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు? నీ పేక పిసికేసినట్టు, లేదంటే నీ గొంతు పట్టుకుని నిలవేసినట్టు, నీ ఒంటిని అందరినీ స్వాధీనపరిచేసుకున్నట్టు నీకు అలాంటి ఆలోచన వస్తుంది. ఇదే ప్రజలలో విపరీతంగా ప్రబలిపోయాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇలాగా దయ్యాలు ఉన్నాయనే ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయండి. చాలా ఫిక్షనరీ స్టోరీస్ చాలా ఉన్నాయి. చాలా హాలోజెనిక్ సిచ్యుయేషన్స్లో బయలుపడ్డ ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పిన మాట ఏంటంటే దయ్యానికి ఏముండట? భూతమునకు శరీరం ఉండదు, ఎముకలు కూడా ఉండవు. ఆత్మకు లేదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు చెప్పండి. పాతాళంలో ఉంటారు. ఒకవేళ నువ్వు ఆత్మని భ్రమపడితే ఆ ఆత్మకి ఏముండవు? శరీరం ఉండదు, ఎముకలు ఉండవు. కాబట్టి ఇప్పుడు దెయ్యం లేదని ఒక కన్ఫర్మేషన్కి నువ్వు రావాలి. అంతేనే కాదంటారా? దెయ్యం అనేది లేదు. మరి ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలలో సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేశారే. అందులో కూడా అనేక మంది దయ్యాలను వెళ్ళగొట్టిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. తర్వాత వచ్చిన అపోస్తలులు కూడా పౌలు గారు కానీ అనేక మంది ఈ దయ్యాలను వెళ్ళగొట్టారు. మరి ఆ దయ్యాలేంటి? ఇప్పుడు దెయ్యం లేదని మనం విన్నాం కదా, మరి ఆ దెయ్యాల సంగతి ఏంటి? వచ్చే వారం తెలుసుకుందాం.